ఆత్మీయుల్ని అవమానించకూడదు, ఆత్మీయులతో అవమానకరంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, బిహేవ్ చేయకూడదు. క్రీస్తునందు ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన ఎవడైనా సరే తోటి ఆత్మీయుల్ని గౌరవిస్తాడు, సన్మానిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఇప్పుడు చదువుకున్న కీర్తన అదే ఉంది. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు గాడు అవమానించడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకునుడి, ఇందువలన మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా వీళ్ళు దేవుని బిడ్డలని లోకాన్ని తెలిసిద్దట. ప్రభు చెప్పారు, నా మాటలు కాదు. ఆత్మీయుల మధ్యలో అవమానపరిచినటువంటి కార్యాలు జరగకూడదు. సన్మానించుకోవాలి, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి, విలువించుకోవాలా. తొలనాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, చులకనగా, అసభ్యకరంగా, అవమానకరంగా, బాధాకరంగా ఉండకూడదు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. నాకు ఆ మాట చాలా ఇష్టం. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని తప్పనిసరిగా మనం సన్మానించాలి. ప్రభు బిడ్డలని, ప్రభువు నమ్ముకొని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారిని మనం గౌరవించి రెస్పెక్ట్ చేయాలి, వారికి విలువనివ్వాలి, వారితో సహవాసం చేయాలండి, వారితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలండి.